హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం అంబోలికి అయితే పోతున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. సో పెంజర్ నుంచి అప్రాక్స్ 90 కిలోమీటర్స్. సో ఇప్పుడు దగ్గర చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అయింది. సో ఒక 30 కిలోమీటర్స్ లోపల మేము చేరి మన 2-3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మన ఈవినింగ్ ఇంటికి అయితే ప్లాన్ ఇవ్వాలి. సో మిగతా విషయాలన్నీ గోపురాలో మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ ఇంకా ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో ఈరోజు రైడ్ నాతో పాటు థామస్ అయితే వచ్చిండు. సో 2-3 ప్లేసెస్ అయితే ఇవాళ ఎక్స్ప్లోర్ చేసాం. మన ఇంటికి పోవాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే అంబోలి రోడ్ దగ్గరనే ఉంటుంది అది. సో ఇంకోటి అయితే వ్యూ పాయింట్ అయితే చెప్పిండ్రు, అది కూడా ఎక్స్ప్లోర్ చేసి బై ఈవినింగ్ లోపల కవర్ అప్ అయితే అనుకుంటుండ. ఒకవేళ రెయిన్ కానీ లేకపోతే కొద్దిగా ఫాస్ట్ అవుతుంది. సో ఇంకా జస్ట్ 10 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి చేరినాం. సూపర్ ఉంది క్లైమేట్ అయితే. ఛానల్ కొత్త విషయాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైడ్ విత్ కిరణ్. ఘాట్ సెక్షన్, అంబోలి ఘాట్ సెక్షన్లో నడుపుతుంటే విత్ వ్యూతో ఓ మై గాడ్, వ్యూ సూపర్ ఉంది అసలు. ఆగుదారా థమస్? ఓ థమస్ ఆగుదారా? ఏంది ఆగుదారా? ఫోటోలు తిను. చోటు దొరకటం లేదా? ఇక్కడ టర్న్ ఉందిరా. కోతులు రే, కోతులు ఏంటా కిలోమీటర్స్. ఓ అమ్మ, ఏంది 2 కోతులు ఉండే. వాటర్ ఫాల్ ఉంది. అలా ఉందా లేదో పైకి పోయేకి? ఎవరేం పోయిండ్రు పైన ఎవరేం పోయి ఏరి మనుషులు అయితే విజిట్ చేసినాం. ఇప్పుడైతే అంబోలి వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా సో ఇప్పుడే అంబోలి వాటర్ ఫాల్కి అయితే చేద్దాం. సో పోలీస్ అయితే చాలా మంది పెట్టిండు ఇక్కడ. క్రౌడ్ కూడా మామూలుగా సెటెడ్ కాబట్టి క్రౌడ్ కూడా ఉంది బాగానే. నేను తక్కువ ఉండేయండి థమస్ ఎక్స్పెక్టెడ్. దగ్గరికి అయితే వెళ్ళి కొన్ని ఫోటోలు అవన్నీ తీసుకొని అమ్మని ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి అయితే పోతాం. సో చాలా డిసప్పాయింట్. నీళ్ళు అయితే చాలా తక్కువ ఉండే. నేనైతే రికమెండ్ చేస్తాను, ఇంతకన్నా అయితే రావద్దండి. బాగా హెవీ రెయిన్స్ అయితే రావండి తర్వాత. సో ఇప్పుడు జూలై కదా, సో ఆగస్టులలో వానలు ఎట్ట పడితే అప్పుడు చూడండి. ఇప్పుడైతే నీళ్ళు అయితే చాలా తక్కువ ఉంది. అంబలి వాటర్ ఫాల్స్ కాడ ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడే నేను చాయ్ ఇంకా కాందా బజ్జీ అయితే ఆర్డర్ ఇచ్చిన. వేడివేడిగా తినేసి అమ్మని నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే పోవాలి. ఇప్పుడు అంబోలి నుంచి మహాదేవ్ గఢ్కి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ఉంది. రోడ్ వచ్చి ఫుల్ ఫాగీ అయితే ఉంది. సో చిన్నగా అయితే వెళ్ళాలా. వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది చేయడం. సో రోడ్స్ అయితే అంత బాగలేవు కానీ ఓకే. మీరు అంబోలిని తర్వాత ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మహాదేవ్ గఢ్ కూడా సూపర్ ప్లేస్, మస్ట్ విజిట్. సో ఇప్పుడే చేరినాం మహాదేవ్ గఢ్కి. సో ఇక్కడ 4-వీలర్ పార్కింగ్ అయితే పెట్టచ్చు ఇక్కడ. సో ఇక్కడ కింద వచ్చి బైక్ పార్కింగ్స్ అయితే పెట్టాలా. సో చేరినాం. ఒక జస్ట్ 1 మినిట్ వాక్, జస్ట్ కిందనే వ్యూ పాయింట్. సో చూద్దారు చందల తర్వాత వచ్చినడికి. ఇప్పుడే మహాదేవ్ గఢ్కి అయితే వచ్చినాం. సూపర్ వ్యూ, చాలా బాగుంది. థమస్ వ్యూ చూపి. నెక్స్ట్ లెవెల్. ఓమా నేను చెప్పలా థమస్, నేను చెప్పలా వ్యూ మర్చిపోలేవని.
మహాదేవ్ గఢ్ వ్యూ అయితే అల్టిమో. సో ఇక్కడే లంచ్ అయితే చేసినాం. ఇదే ఆ ప్లేస్. ఈ ప్లేస్తో ఇక్కడి నుంచి మనము ఎగ్జిట్ అవుతున్నాం. సో లంచ్ ఇప్పుడు రెడీ కావాల్సిన వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్ అయితే ఉంది. బిట్వీన్ 4 to 4:30 లోపల ఇంటికైతే రైడ్ అవ్వాలి. సో పెంజింగ్ పోవాలంటే ఇక్కడ నుంచి 2 hours అయితే పడుతుంది. సో లెట్స్ సీ. సో ఈ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ వ్యూ పాయింట్ ఇక్కడ స్టాల్స్ అయితే ఉండే. ఇక్కడ మీకు తినేదానికి చాలా స్నాక్స్ అయితే దొరుకుతాయి. సో ఖచ్చితంగా మాన్సూన్ టైంలో అంబోలి సైడ్లో మీరు కానీ ఇక్కడ దగ్గరలో ఉంటే ఇది కూడా కావాల్సిన వ్యూ పాయింట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. సో ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇప్పుడు క్లౌడీగా ఇప్పుడు చూడొచ్చు. సో ఇదే మెయిన్ స్పాట్ మనము యాక్చువల్లీ రావాల్సినది. ఇది కాంట్రాక్ట్ మీరు క్లియర్ అయింది అది ఫుల్ దగ్గరికి వచ్చి వ్యూ పాయింట్. క్లియర్ అయిందా? సో ఈ ప్లేస్ ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం. సో వ్యూ అయితే సూపర్బ్ ఉంది, చూడొచ్చు నా వెనక. చెప్పే క్లౌడ్స్ అయితే క్లియర్ అయ్యి ఇప్పుడు వాటర్ ఫాల్స్ అయితే కనపడుతుంది. గోపురాలు అయితే కనిపించడం లేదు. సో వ్యూ వర్త్ ఇట్. మోర్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు, రైడ్ విత్ కిరణ్. సో ఫస్ట్ అప్డేట్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో తెస్తాను. మీరైతే ఒకవేళ ఇన్స్టేటెడ్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే మీకైతే అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పుడు పెంజిమ్కి అయితే వచ్చినాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 80-90 కిలోమీటర్స్ దాకా ఉంది. సో 2 hours అయితే పడింది. సో నేనైతే ట్రావెల్ ఇది వ్లాగ్ ఏం చేయలేదు, డైరెక్ట్ పెంజిమ్కి వచ్చి చేసిన. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ ఛానల్గా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని గోవా వీడియోస్ కోసం.